చెప్పండి, మైక్ తీసుకోండి. ఏంటి మీ సమస్య? తమ్ముడు మద్యం తాగుతుంటాడండి. ఇంటికొచ్చి తిడుతూ ఉంటాడు. ఆ! ధనం స్థిరంగా ఉండడం లేదండి. ఇంకా? మా అన్నయ్య భార్య పుట్టింటికెళ్ళిపోయిందండి. పుట్టింటికెళ్ళిపోయిందా? తిరిగి రావట్లేదండి. ఆమెని తీసుకురావడం సాధ్యమవుతుందా? ఇంకా? ఇక్కడ రాయబడి ఉంది చూడండి. చరణ్ గారు, మీ అన్నయ్య ఇంట్లో సుఖశాంతులు లేకుండా పోయాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, అశాంతి ఉంటుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, ధనం స్థిరంగా ఉండట్లేదు, మద్యం సేవిస్తూ ఉంటారు, దాంతో పాటుగా తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు కూడా. భార్యను ఎక్కువగా తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. దాంతోపాటు మీ యొక్క వదిన మీ అన్నయ్య నుండి వేరుగా ఉండాలనుకుంటుంది. కలిసి ఉండదలుచుకోవట్లేదు, ఇక్కడ రాయబడి ఉంది. విడిగా ఉండాలనుకుంటుంది. దాంతోపాటు దర్గా లాంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు. పూజలు సరిగ్గా చేస్తూ ఉండండి. మరియు సప్తశృంగి మాతాని దర్శించుకోమని చెప్పండి ఒకసారి మీరు. మీరు వెళ్ళారా? వెళ్తామండి. మీ అన్నయ్య? చిన్నప్పుడు వెళ్ళారండి ఒకసారి 5-6 ఏళ్ల వయసులో. చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసులో వెళ్ళారు. కానీ ఇప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ రాయబడింది. సప్తశృంగి మాత యొక్క దర్శనం చేసుకోమనండి అతనికి. ఆ! వెళ్ళండి. అంతా సర్దుకుంటుంది. దర్శనం చేసుకోమనండి. భార్య కూడా వచ్చేస్తుంది. నాకిక్కడ చెవిలో నొప్పి ఉంటుందండి.